డీటెయిల్స్ చూస్తే జగన్ జలదీక్షకు రాయలసీమ నుంచి వ్యతిరేక గళాలు వినిపిస్తున్నాయి. ఓ పక్క తీవ్ర కరువుతో సీమ ఎండిపోతుంటే కోస్తా హక్కుల కోసం ఇక్కడ దీక్ష చేయడమేంటని జేఏసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ సీమ మధ్య విద్వేషాలు రగిల్చే విధంగా దీక్ష చేపట్టడం సరికాదంటున్నారు. దీనిపై జగన్ కు బహిరంగ లేఖ రాస్తామని, అప్పటికీ వినకుంటే జలదీక్షకు వ్యతిరేకంగా రైతు ప్రజా సంఘాలు మద్దతు కూడగట్టుకుంటామంటున్నారు జేఏసీ నేతలు. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఈ నెల 16 నుంచి 3 రోజుల పాటు కర్నూలులో నిరసన దీక్షను చేపట్టనున్నారు. ఈ జలదీక్షపై రాయలసీమ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాయలసీమ వాసులు ప్రస్తుతం భయంకరమైన కరువుతో సాగునీటికే కాకుండా తాగునీటికి సైతం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ తరుణంలో కోస్తా వారికి నష్టం జరుగుతోందంటూ సీమలో జగన్ దీక్ష తలపెట్టడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సీమలోని కొన్ని ప్రాంతాల్లో మహారాష్ట్రలోని లాతూరు కంటే భయంకరమైన పరిస్థితులు ఉన్నా, రాయలసీమలో తరతరాలుగా పెండింగ్లో ఉన్న సిద్ధేశ్వరం, ఆర్డీఎస్ వరద కాలువ, గుండేవుల తదితర ప్రాజెక్టులను సాధించుకునే విషయాన్ని ప్రతిపక్ష నేత జగన్ పట్టించుకోకపోవడంపై జేఏసీ నేతలు మండిపడుతున్నారు. సీమ ప్రాజెక్టులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంటే నిలదీయాల్సిన ప్రతిపక్షం కోస్తావారి ప్రయోజనాల కోసం ఇక్కడ పోరాటమేంటని జేఏసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాయలసీమకు ఉన్న నీటి వనరులను నిల్వ చేసుకునే ప్రాజెక్టు లేని సందర్భంలో అదే కోస్తా ప్రాంతంలో ఆగమేఘాల మీద పులిచింతల, పట్టిసీమ, మరి పోలవరం ప్రాజెక్టులను అమలు చేస్తున్నారు. ఇక్కడ ఒక్క కారు పంటకు కూడా నీళ్ళు లేని సందర్భం రాయలసీమలో ఉంటే అక్కడ 3వ పంట స్థిరీకరణ చేసుకోవడానికి అక్కడ మరి ప్రాజెక్టు తయారు చేస్తారు. మరి ఈ సందర్భంగా మరి జగను జల దీక్ష మరి ఎందుకు చేస్తున్నారని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. జగన్ దీక్షను విరమించుకోవాలని, లేదంటే విజయవాడలో దీక్షను చేసుకోవాలని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఇప్పటికే పిలుపునిచ్చారు. సీమలోని జేఏసీ మేధావులు కూడా భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరుపుతున్నారు. తొలిదశలో బహిరంగ లేఖ రాయాలని, లేదా అవకాశమిస్తే సీమలోని కరువు పరిస్థితులను జగన్కు స్వయంగా తెలియచేయాలని నిర్ణయించారు. లేదంటే కర్నూలు జలదీక్షను అడ్డుకునేందుకు సిద్ధమవుతున్నారు. పాలేరులో గెలిచి పరువు